పూర్వము చాలా నాటకాల రంగాల్లో వీళ్ళు ఆరితేరినటువంటి కళాకారులు, గొప్ప కళాకారులు. మా మాసాపేట గ్రామానికే ఒక వన్నె తెచ్చినటువంటి వాళ్ళు. కళాకారులు అంటేనే మాసాపేటలో ఉంటారు అన్న ఒక గొప్ప విషయము చాటి చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ ముంజ నడిపినారాయణ గారు ఒక మంచి కళాకారుడు. తను ఓ రాజువేషాన్ని దారుణంగా మాట్లాడి ఆ రాజువేషంను ఎలా ఉంటుందో ఆ రాజు యొక్క తన మనసుతోటి చేసే గొప్ప మహనీయుడు, గొప్ప కళాకారుడు. అతనికి ఆ యొక్క సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓ పాత్రలో ఒక మంచి పాత్ర అనగా ఒక నాటకానికి ముందొచ్చి ప్రతి మనిషిని నవ్వించి నవ్వు పండించినటువంటి మహనీయుడు నాగిళ్ళ హనుమంత్ గారు వేదిక మీదకి రావాలని కోరుచున్నాము. గడ్డం ఎల్లయ్య గారు, గడ్డం ఎల్లయ్య గణగణమంటూ ఇక్కడికి వేదిక పైకి రావాలి. గడ్డం ఎల్లయ్య గారు మరి ఆయనకు రావడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారింటికి వెళ్ళి సన్మానం చేయడం జరుగుతుంది. మీ పేరు? రామగౌడ్. ఈ ఆటలో ఏం వేషం వేసి, ఏదన్నా ఒక ఆటలో ఏం వేషం వేసినావు? యశోద. ఒక యశోద పాట వేసుకో. వస్తుంది వస్తుంది ఉన్నది వస్తుంది. కృష్ణ ఒకటి పాట నీకు వచ్చింది, నీకు వచ్చింది. అప్పటిదాకా యాద్ చేసుకో. ఏమి మాటలు వేసాను? శేషం వేసాను, ఉపాధ్యాయుని వేసాను. మీకు వచ్చినటువంటి మీకు నచ్చిన పాట ఒకటి వేయండి. గురువర్యా మే కిడిత గుణాయే దురు కార్యము గోరంద గుణా. గురువర్యా మే కిడిత గుణాయే దురు కార్యము గోరంద గుణా. సూత్రములు పలికించిన మహా పండితుండవు గురువర్యా. పంతొమ్మిది సరసనలేయక దోషం వేమే సరసిరముఖి తప్పితమేమి యోచనలేయక దోషం వేమి అభిశూలమే మాదేశనులము సరసమానులము సుందరీను అర్షితముఖి తప్పితమేమి యోచనలేయక దోషం వేమి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిరుతల ఏ వేషము? రంభన. వెరీ గుడ్. పాడండి. ధరణి తోటకి నిబర్చుత వచ్చి ధనవరి యోగుల మర్మగటు ధరణి తోటకి నిబర్చుత వచ్చి గిరం తోడవని కరములు పట్టిన గిరగిరి తిప్పి ధరణి కొట్టి ధరణి తోటకి నిబర్చుత వచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పాలా? నీకు అత్తలేదు పాట ఒక్కటన్నా? ఓయేటి ఓ నీల కన్నేరు నిల్చుండదే గొల్లబామా నీ కొరకై వస్తిలేమా అని పాట పాడితే దీనికి సరి అండి. రాణి వెరీ గుడ్, వెరీ గుడ్. అయినా బాగా వాడినావు. ఇన్ని రోజులకైనా యాద్ చేస్తున్నావు. అయితే గారు ఆర్థిక సహాయం చేస్తూ మరికి వీరికి సన్మానించవలసిందిగా పంపించడం జరిగింది. దాన్ని తన బాధ్యతగా భుజాన వేసుకొని గంగారాం గారు వీరికి శాలువలు మరియు ఈ చలికాలంలో ఏమి చలి పెట్టకుండా ఈ వృద్ధ కళాకారులకు భిక్షగా ఉండాలని కేవీ రావు గారు పంపించారు. ఇప్పుడు కేవీ రమణాచారి